साइबराबाद एसओटी और शमशाबाद पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए एक होटल पर छापा मारा और जाली हिंदुस्तानी करेंसी बनाकर उसे सर्कुलेट करने के इल्जाम में 2 अफराद को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक शमशाबाद के टोंडुपल्ली में एक स्टार होटल पर पुलिस ने छापा मारा और रियासत आंध्र प्रदेश से ताल्लुक रखने वाले 2 अफराद को हिरासत में लिया। पुलिस ने बताया कि दोनों आदी मुजरिम हैं। उन्होंने 50, 100, 200 और 500 रुपये के जाली नोट बनाकर उसे बाजारों में सर्कुलेट किया था। डीसीपी शमशाबाद के नारायण रेड्डी ने मीडिया को बताया कि ये टोली जाली करेंसी असली करेंसी के साथ मिलाकर रात के औकात में बाजारों, छोटे कारोबारियों और दुकान मालिकीन को दे रही थी और आवाम को धोखा दे रही थी। एक खुफिया इत्तला पर पुलिस टीमों ने होटल पर छापा मारते हुए ये कार्रवाई की है और उनके कब्जे से 8,55,000 रुपये पर मुश्तमिल जाली करेंसी, मोबाइल फोन्स, प्रिंटर्स, सीपीयूज, मॉनिटर्स व दीगर मवाद जब्त कर लिया है। प्लस వాళ్ళ టీం అందరూ కూడా ఒక టిప్ ఆఫ్ తో ఒక గ్యాంగ్ ని ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మెయిన్ గా ఇద్దరు ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటారు. తోమండ్ర రంజిత్ సింగ్ అని చెప్పేసి ఇతను నేటివ్ ఆఫ్ నర్సీపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్, నర్సీపట్నం మండలం. ఇతను అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. అండ్ ఇతనితో పాటు అసోసియేటెడ్ మలసాల మోహన్ రావు అని చెప్పేసి ఇతను కూడా యాక్చువల్గా మనకి అనకాపల్లి మండలం, ఇది రోలుగుంట మండలం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళిద్దరు ఇంతకుముందు కొన్ని క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి ఒక 3 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినారు. ఇతను రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 2 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినారు అంతకుముందు ఈ ఫేక్ కరెన్సీ. అండ్ ఒకటి విశాఖపట్నం సిటీలో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినారు. అండ్ ఇతను అసోసియేట్ మోహన్ రావు అనే వ్యక్తి కూడా చోడవరం అనకాపల్లి డిస్ట్రిక్ట్ చోడవరం ఒక కేసులో ఇన్వాల్వ్ అయినారు, చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. అండ్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిపి ఒక క్రైమ్ లో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రిజిస్టర్ అయిన క్రైమ్ లో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినారు, ఈ ఫేక్ నోట్ కరెన్సీ ప్రింటింగ్ దాంట్లో. సో వీళ్ళు బేసికల్ గా వీళ్ళ మోడల్స్ ఆపరెండి ఏంటంటే, వీళ్ళు మార్కెట్ లో నుంచి ఎవరైతే ఈ ఫేక్ కరెన్సీ కోసం కొంతమంది చూస్తుంటారు, ఈ ఫేక్ కరెన్సీ ఒరిజినల్ కరెన్సీతో మిక్స్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే 2 lakh రూపీస్ ఒరిజినల్ కరెన్సీ తీసుకొని 6 lakh రూపీస్ ఫేక్ కరెన్సీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఆ కరెన్సీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎస్పెషల్లీ చిన్న ఏరియాస్ లో ఎక్కడన్నా కిరాణా కొట్టాల్లో కానీ, లేకపోతే వెజిటేబుల్ మార్కెట్ లో, రైతు బజార్ లో కానీ, లేదంటే ఎక్కడన్నా డార్క్ ప్లేసెస్ లో కూడా ఎక్కువ, లేకపోతే నైట్ టైమ్ లో ఎస్పెషల్లీ ఈ కరెన్సీ ఒరిజినల్ నోట్స్ తో కలిపేసి ఎక్కడైతే కొద్దిగా అమాయకులు ఉంటారో, ఎవరైతే ఐడెంటిఫై చేయలేరో, ఈ పేపర్ టెక్స్చర్ కూడా మనకు డిఫర్ అవుతుంది. యాక్చువల్గా ఒరిజినల్ కరెన్సీ నోట్ పేపర్ టెక్స్చర్ యాజ్ వెల్ as ఇది మనకు డూప్లికేట్ నోట్ ఫేక్ నోట్ టెక్స్చర్ కూడా డిఫర్ అవుతుంది. సో ఇటువంటి డిఫరెన్షియేట్ చేయలేని వాళ్ళ దగ్గర చూసాం. ప్లస్ దీన్ని